ఇక పసిఫిక్ మహాసముద్రంలో సునామీ బీభత్సం సృష్టిస్తోంది. రష్యాలో భారీ భూకంపంతో విరుచుకుపడ్డ సునామీ 4 మీటర్ల వరకు రాకాసి అలలు ఎగిసిపడేలా చేస్తోంది. 30 దేశాలపై రష్యా సునామీ ఎఫెక్ట్ చూపిస్తోంది. అమెరికా తీరాలను సునామీ తాకుతోంది. అలాస్కా, హవాయ్, వాషింగ్టన్, ఒరెగాన్, నార్త్ కాలిఫోర్నియా తీరాలను సునామీ తాకింది. మధ్యాహ్నం 1:10 శాన్ ఫ్రాన్సిస్కోను సునామీ తాకనుంది. మధ్యాహ్నం 1:30 సౌత్ కాలిఫోర్నియాను తాకుతుంది. జపాన్ తీరంలో 3 మీటర్ల వరకు అలలు ఎగిసిపడ్డాయి. అత్యవసర సేవలకు జపాన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాట్లు చేసింది. హవాయిలోని హోనలూలులో సునామీ సైరన్లు మోగాయి. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సునామీ హెచ్చరికలతో భారత్ కాన్సులేట్ అలర్ట్ అయింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తోంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. పసిఫిక్ మహాసముద్రంలో సునామీ బీభత్సం సృష్టిస్తోంది. రష్యాలో భారీ భూకంపంతో విరుచుకుపడ్డ సునామీ 4 మీటర్ల వరకు రాకాసి అలలుగా ఎగిసిపడుతోంది. 30 దేశాలపై రష్యా సునామీ ఎఫెక్ట్ చూపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి, విశ్లేషణ అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రాజిరెడ్డి సిద్ధంగా ఉన్నారు. రాజిరెడ్డి, యాక్చువల్లీ 30 దేశాలపై కూడా ఈ సునామీ ఎఫెక్ట్ పడుతోంది అంటున్నారు. అసలు ఏం జరుగుతోంది? అండ్ అలర్ట్స్ కి సంబంధించి వాళ్ళు చెప్పిన అలర్ట్స్ జరుగుతూ వస్తున్నాయా? రమణబాబు, 2011 తర్వాత ఇంత పెద్ద ఎత్తున రాలేదు. ఏకంగా 8.7 రిక్టర్ స్కేల్ పైన భూకంప రేటు నమోదైంది. ఈ యొక్క నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇదంతా కూడా భూకంపము రావడం వల్ల సునామీ కూడా వస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో పెద్ద ఎత్తున రాకాసి అలలు కూడా ఎగిసిపడుతున్నాయి. ఓవైపు రష్యా, మరోవైపు జపాను, అదేవిధంగా అమెరికా, వీటితో పాటు 30 దేశాలకు కూడా ఈ యొక్క సునామీ హెచ్చరికలు ఉన్నాయి. 30 దేశాలకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున భూకంపము నమోదు కాలేదు కాబట్టి, భూకంపము 8.7 రెక్టర్ స్కేల్ పైన నమోదైంది కాబట్టి ఈ రకంగా సునామీ వస్తుంది. ఇప్పటికే సునామీ వల్ల సముద్రంలో ఉన్నటువంటి తిమింగలాలు కూడా రోడ్డు పైకి వచ్చేటువంటి పరిస్థితి నెలకొంది. తిమింగలాలు రోడ్డు పైకి వస్తున్నాయి, బోట్లు కూడా రోడ్డు మీదకి కొట్టుకొస్తున్నాయి. అదేవిధంగా పెద్ద పెద్ద భవనాలు కూలుతున్నాయి. దాదాపు 9 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి అని ఒకవైపు జపాను, మరోవైపు రష్యా ప్రభుత్వాలు కూడా అలర్ట్ చేస్తున్నాయి. దాదాపు 9 లక్షల మంది అంటే ఎంత ఈ యొక్క సునామీ ఎఫెక్ట్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సునామీ అలలు కూడా 3 మీటర్లు 4 మీటర్ల పైన ఎగిసిపడుతున్నాయి, రోడ్ల మీదకి వస్తున్నాయి. పెద్ద ఎత్తున లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తం అవుతున్నారు, రోడ్లపైకి పరుగులు తీస్తున్నారు. దాంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క భూకంపంకి పెద్ద పెద్ద కార్లు, ఆ రోడ్డు మీద ఉన్నటువంటి కార్లు కూడా కదిలినటువంటి పరిస్థితి, అదేవిధంగా బిల్డింగ్స్ కూలినటువంటి పరిస్థితి. ఏకంగా ఒక హాస్పిటల్లో డాక్టర్ వైద్యం చేస్తున్న నేపథ్యంలో, ఆపరేషన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ భూకంపం వచ్చిన నేపథ్యంలో డాక్టర్లు కూడా అప్రమత్తమై ఎలాంటి భయాందోళనలు చెందకుండా ఆపరేషన్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క భూకంపం వల్ల దాదాపు సునామీ ఏర్పడడం వల్ల పసిఫిక్ మహాసముద్రం అల్లకల్లోలం అవడం వల్ల 30 దేశాలకు ఎఫెక్ట్ పడుతుంది. 30 దేశాల్లో చైనాకు ఎఫెక్ట్ పడుతుంది, రష్యాకు ఎఫెక్ట్ పడుతుంది, జపాన్కి ఎఫెక్ట్ పడుతుంది, అమెరికాకు ఎఫెక్ట్ పడుతుంది. అమెరికాలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలకు ఏకంగా ఇప్పటికే ఈ యొక్క సునామీ అలలు వచ్చాయి. అమెరికాలో చూసుకున్నట్టయితే అలాస్కా, హవాయి, వాషింగ్టన్, ఒరెగాన్, నార్త్ కాలిఫోర్నియాలో దాదాపు ఈ యొక్క సునామీ అలలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున సముద్రంలో ఉన్నటువంటి తిమింగలాలు టన్నుల బరువు ఉంటాయి. తిమింగలాలు తిమింగలాలు కూడా రోడ్డుపైకి కొట్టుకొచ్చేటువంటి అలలు సునామీ వచ్చింది. మొత్తానికి చూసుకున్నట్టయితే గతంలో ఎన్నడూ లేని విధంగా భూకంపం నమోదవడము, భూకంపము 8.7గా రెక్టర్ స్కేల్ పైన నమోదవడము, పెద్ద ఎత్తున పెద్ద బిల్డింగ్స్ కూలిపోవడము, జనాలు భయప్రాంతులతో పరుగులు తీయడము,
చాలా మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి అనేది కూడా ఇప్పటికే అప్రమత్తం చేయడము. ఓవైపు అమెరికా కూడా హెచ్చరికలు జారీ చేసింది, పెద్ద ఎత్తున సునామీ ఉంటుంది, సునామీ వస్తుంది, ఎక్కడికక్కడ అలర్ట్గా ఉండండి అని కూడా అమెరికా హెచ్చరించింది. అదేవిధంగా ఇప్పుడు జపాను, రష్యాలో కూడా ఎక్కడికక్కడ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి అనేది కూడా అక్కడ అత్యవసరమైనటువంటి సమావేశాలు ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. అదేవిధంగా భారత్ కన్సులేట్ కూడా సురక్షితంగా ఉండాలి, భారత్ ప్రజలు ఎవరు కూడా బయటకు రాకూడదు, సురక్షిత ప్రాంతాలకు తరలిపోండి అనేది కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రజలను అలర్ట్ చేస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క రష్యాలో భూకంపం నమోదవడము, ఈ భూకంపం వల్ల పూర్తిగా భూమిలో ఉన్నటువంటి పొరలు కదలడము, అందులో భాగంగా పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి అలలు పెద్ద ఉవ్వెత్తున ఎగడము, రాకాసి అలలు 3 మీటర్లు 4 మీటర్ల పైకి రావడము, ఇదంతా కూడా కారణమని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా భూకంప తీవ్రత పెరగడం వల్లే ఇదంతా కూడా నష్టం జరుగుతుంది. ఇదంతా కూడా పెద్ద ఎత్తున సునామీ వస్తుందని చెప్పుకోవచ్చు. రమణాబాబు. ఓకే, థ్యాంక్ యూ రాజిరెడ్డి.